నమస్కారం మెట్రో న్యూస్కు స్వాగతం. సంపత్ నగర్లో 7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్కు శాసనమండలి ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ విద్యుత్ సబ్స్టేషన్ పూర్తి నిర్మాణం అయితే శ్రీనివాసరావుపేటతో పాటు 4 డివిజన్లలో వోల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నగరాభివృద్ధికి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేక కృషి చేపట్టిందని అప్పిరెడ్డి, కావటి తెలిపారు. గుంటూరు నగరంలో సంపత్ నగర్ ప్రాంతంలో విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో 6.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు కంటైనర్ సబ్స్టేషన్కి శంకుస్థాపన చేయటం జరిగింది. కంటైనర్ సబ్స్టేషన్ అనేది ఇవాళ ఇక్కడ రావడం అంటే కేవలం మనోహర్ చేసినటువంటి కృషి వల్లనే సాధ్యమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఇవాళ ఈ ప్రభుత్వానికి గుంటూరు ఈ యొక్క సంపత్ నగర్ ప్రాంతంలో మరి సుమారు 6.5 కోట్ల విలువ చేసే ఈ ఇండోర్ కంటైనర్ సబ్స్టేషన్ ఈరోజు మరి గౌరవ శాసనమండలి సభ్యులు అప్పిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మురళీకృష్ణ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం కూడా జరిగింది. సిటీ ఉన్నటువంటి ప్రాంతం, కానీ గత పాలకులు, గత ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ అంటే నిరంతరం విద్యుత్ సరఫరా అవ్వాలి. ఆ సరఫరా అయినటువంటి విద్యుత్ కూడా ఎక్కడా కూడా మరి ట్రిప్ అవ్వకుండా, అదేవిధంగా లో వోల్టేజ్ లేకుండా ఉండాలి అని చెప్పేసి ఏదైతే ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఈ ప్రాంత కార్పొరేటర్లు పెద్దలందరి యొక్క కృషితోనే ఈరోజు ఈ ప్రాంతంలో మేము ఈ యొక్క ఇండోర్ కంటైనర్ సబ్స్టేషన్ని మేము నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం కూడా జరిగింది. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా 2024 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపలేమనే ధీమా వ్యక్తం చేశారు. భయం అంటే తెలియని వ్యక్తి జగన్ అయితే ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు, పవన్ చేతులు కలిపారని వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సీఎం జగన్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్కు అంత నమ్మకం ఉంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. గతంలో జన్మభూమి కమిటీలపై ఆరోపణలు చేసిన సీఎం జగన్ ఇప్పుడు వాలంటీర్లతో అలాంటి పనులే చేస్తున్నారని ధ్వజమెత్తారు. డే 1 నుంచి కూడా మేము ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఆ నియామకం చేసిన రోజు నుంచే మేము చెప్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. 2024లో ఎన్నికల్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, బూతుల దగ్గర ఏ రకంగా ఓట్లు వేయించుకోవాలి అనే దానికోసం ప్రభుత్వ సొమ్ముతో లక్షల మందిని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇది కేవలం మళ్ళా రాబోయే ఎలక్షన్ కోసమే అని చెప్పేసి మేము డే 1 నుంచి చెప్తూ ఉన్నాం. అంటే ఈ పెద్ద మనిషి చెప్పేది ఒక్కసారి ప్రజలారు అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి అనే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రం అభివృద్ధి మీద ఉందో, ఈ రాష్ట్రంలో మళ్ళా ఎలక్షన్లకు ఏ రకంగా చేపించుకుని అధికారంగా రావాలనే ఆలోచన మీద ఉందో ఒకసారి ప్రజలను గమనించండి. మీరు గత ప్రభుత్వం ఏదో జన్మభూమి కమిటీలు పెట్టేసింది, వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు అని పదే మాట్లాడే ఈ ముఖ్యమంత్రి గారు మరి దీని గురించి ఏం చెప్తాడు? ఎలా ఈ పెద్ద మనిషి దీని గురించి ఏం చెప్తాడు? దీని గురించి నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళందరూ కూడా మార్పించాయి, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయి. వాళ్ళకందరికీ అట్లా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్తో నువ్వు చేపించుకో. మంత్రి రజని గుంటూరులో వాలంటీర్లతో సమావేశం నిర్వహించి నగదు పంపిణీ చేశారని వ్యాఖ్యానించారు వెంకటేశ్వర్లు. కాన్ఫరెన్స్ హాల్లో ఈ వాలంటీర్లందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకి నేను ఏ రకంగా మీ అందరికీ తయారు ఇవ్వబోతున్నాను, మిమ్మల్ని అందరూ ఏ రకంగా చూసుకుంటాను అని వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి చెప్పిందంటే వీళ్ళ యొక్క దౌర్భాగ్యం ఏ లెవెల్స్లో దిగజారినాయో ఒకసారి ప్రజలను మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక ఎమ్మెల్యే నుంచున్నామే ఒక్కొక్క బూత్లో ఉన్నటువంటి ఈ వాలంటీర్కి 25,000 రూపాయలు చొప్పున ఆల్రెడీ వేసి మళ్ళా మీకు ఇస్తానని చెప్తుందంటే వీళ్ళు రేపు ఏ రకంగా దుర్మార్గాలు బూతుల్లో చేయడానికి సిద్ధంగా ఉంటున్నారో ప్రజలను గమనించి ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షించుకోండి. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య సభ జరిగింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం సిరి ధాన్యాలు అనే అంశంపై డాక్టర్ ఖాదర్ వలి అవగాహన నిర్వహించారు. మంచి ఆహారంతోనే ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్పారు. కెమికల్స్తో తయారవుతున్న ఆహార పదార్థాల వల్ల మానవులు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం నియమాలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు. పెస్టిసైడ్స్ లేకుండా ఏ పంటలు పండడం లేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. నీకు కావాల్సింది ఇంతే, మైక్రోబియల్ బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్, ఈ పాలు తాగి హార్మోనల్ బ్యాలెన్స్. చిన్న పిల్లలు 200 కేజీలు
ఆ స్టెరాయిడ్స్ లోపల పడితే తిని 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 ఇంత లావ్ అయిపోయి ఇంకా సన్నక్క. ఆడవాళ్ళు 9 నెలలు గర్భవతి, మగవాళ్ళు లైఫ్ లాంగ్ గర్భవతి. సో ఇదంతా ఆహారంలో మనం చేసుకున్న మోసమని చెప్పే తజ్ఞులు లేక ఇప్పుడు రోగాలు వస్తే వచ్చాయి, బాగా చేసుకోవచ్చా అంటే ఎవరికి ఏమి కన్ఫ్యూషన్. ఈ డైట్ వాడు, ఆ డైట్ వాడు, ఇది వాడు, అది వాడు, ఆ చొప్పు ఈ చొప్పు, ఇవంతా ఏమీ జరగవు. మళ్ళా వస్తుంటాయి రోగాలు. సంపూర్ణంగా ఆరోగ్యం ఎక్కడుంది? మీ ఆహారంలో ఉంది. ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఈ జిల్లాలో ఆసియా ఖండం మొత్తం మీద ఎక్కువగా రైతులు పురుగు మందులు వాడతారు. ఆసియా ఖండంలో ఏ జిల్లాలో కూడా ఇన్ని పురుగు మందులు వాడతారు. రికార్డ్ దానికి ఒక రీజన్ మీకు తెలుసు. మన జిల్లాలో వాణిజ్య పంటలు ఎక్కువ, మిర్చి, పత్తి ఇవన్నీ. నారాకోడూరు దగ్గర ఈ క్షణాన్ని చూస్తే కొన్ని వేల బస్తాలు కూరగాయలు అక్కడ ఉంది. ఆ కూరగాయలు ఏమి పురుగు మందులు లేకుండా కాయటం. దానికి నేను రైతులు కావాలని అనుకోవట్లేదు. నా ఇంట్లో నేను ఒక మొక్క పెంచలేకపోతాను. రైతు ఒక మొక్క ఎలా పెంచగలడు? చాలా సందర్భాల్లో రైతులే గొప్ప శాస్త్రవేత్త. అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ రైతులు ఎందుకు పురుగు మందులు కొడుతున్నారు? తప్పనిసరిగా కొడుతున్నారు. వాడి పంట కాపాడుకోవడానికి కొడుతున్నారు అంతే. అందుకని ఇందులో అనేక మంది ఫెయిల్యూర్ ఉంది. ప్రభుత్వాల ఫెయిల్యూర్ ఉంది, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఫెయిల్యూర్ ఉంది, పౌర సమాజం యొక్క ఫెయిల్యూర్ ఉంది. రైతులు నా దృష్టిలో వాళ్ళే గొప్పవాళ్ళు, అందరికంటే గొప్పవాళ్ళ రైతులు. అందుకని కాదరవాలి గారు చెప్పినట్టు జీవనంలో మార్పులు తీసుకురావాలి. మార్చి 2 నుంచి 4 వరకు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ సౌజన్యంతో 51వ ఏపీ సీనియర్ అంతర్జిల్లాల మరియు రాష్ట్ర క్యారమ్స్ ఛాంపియన్స్ 2024 పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల నుంచి 125 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనున్నట్లు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ కార్యదర్శి యాగంటి దుర్గారావు తెలిపారు. విజేతలను నేషనల్ క్యారమ్స్ పోటీలకు పంపనున్నట్లు వివరించారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక పోటీలను తమ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మార్చి 2, 3, 4 తేదీల్లో ఎల్వీఆర్ క్లబ్ వారి సౌజన్యంతో రాష్ట్ర క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేట్ క్యారమ్స్ సంఘం పర్యవేక్షణలో 51వ ఆంధ్ర సీనియర్ అంతర్జిల్లాల క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడానికి ఎల్వీఆర్ క్లబ్ వారు అంగీకరించడం జరిగింది. దానిలో భాగంగా రేపు మార్చి 2, 3, 4 తేదీల్లో రాష్ట్రం మొత్తం నుంచి కూడా 125 మంది సభ్యులు క్యారమ్స్ పోటీలో పాల్గొనబోతున్నారు. ఎవరైతే ఈ 3 రోజుల్లో క్యారమ్స్లో విజేతలుగా నిలుస్తారో వారందరినీ కూడా రేపు నేషనల్ స్థాయిలో గ్వాలియర్లో జరిగే పోటీలకి ఎంపిక చేసి వాళ్ళని క్లబ్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ యూనియన్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కార్మికుల బిల్లులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఏఐటీయూసీ నేత రాధాకృష్ణమూర్తి. కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులను సంఘటితపరిచి అనేక సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఫలితంగా సంక్షేమ చట్టం రావటం, సంక్షేమ బోర్డు ఏర్పడటం జరిగింది. యూపీఏ ప్రభుత్వంలో సంక్షేమ బోర్డు ఏర్పడితే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మన రాష్ట్రంలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ కార్యకలాపాలను నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి చాలా ఉత్సాహంగా కొన్ని లక్షల మందిని ఇందులో సభ్యులుగా చేర్చడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు ఆశించారు, మాకేదో న్యాయం జరుగుతుందని చెప్పి ఆశించారు. ఒక 4-5 సంవత్సరాల పాటు దీన్ని ఇదే పనిగా నిర్వహించడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ సంక్షేమ బోర్డును పక్కన పెట్టేసి సొంత ఏజెండాని దగ్గరికి తీసి దాన్ని అమలు జరపడం ప్రారంభించారు. ఇది కార్మిక వర్గానికి, భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర నష్టదాయకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ 40,000 క్లెయిములు పెండింగ్ ఉన్నాయి. ఈ కార్మికులకు ఇవ్వాలని అనుకున్నారో ఆ నిధులు అట్లాగే ప్రభుత్వం వాడుకుంటూ ఉంది. ఆ వాడుకున్న డబ్బును తిరిగి చెల్లించట్లేదు. కార్మికులు ఎంత అడిగినప్పటికీ ప్రభుత్వం వాడుకున్నటువంటి ఈ సంక్షేమ నిధిని తిరిగి చెల్లించట్లేదు. వీటన్నిటిని డిమాండ్ చేస్తూ దీన్ని సక్రమంగా నడపాలని, కార్యాలయాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ
సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం కలెక్టరేట్ ఎదుట ధర్నా తెలిపింది. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలను అమలు చేయాలని, వైఎస్ బీమాను పనిచేసే ప్రతి కార్మికుడికి వర్తింపచేయాలని కోరారు సిఐటియు నేత లక్ష్మీనారాయణ. నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు సంబంధించి దుర్మార్గమైన నిర్ణయాలు చేశారు. ఈ రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురైన వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక పెండింగ్ క్లెయిములు అంతే పెండింగ్లో ఉండిపోయినాయి. మన గుంటూరు జిల్లాలోనే 9 కోట్ల రూపాయలు విలువ చేసే పెండింగ్ క్లెయిములు గత 4.5 సంవత్సరాలుగా రాకపోవడంతో కార్మికులు అనేక వేదనలకు గురవుతున్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ను తక్షణమే పరిష్కరించాలని, కాబట్టి మేము అడిగేది ఒకటే, ప్రధానంగా ఈ ప్రభుత్వం కార్మిక పక్షపాతంగా ఉంటుందా, నువ్వు చెప్పినట్లు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటావో నిర్ణయించుకోవాల్సింది ఈ ప్రభుత్వమే. కాబట్టి తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, 12, 14 మెమో రద్దు చేయాలని చెప్పేసి, ఏమాత్రం కార్మికులపై ప్రేమ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వైఎస్ఆర్ బీమాని భవన నిర్మాణ కార్మికులందరికీ అమలు చేసి వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి, ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకపోతే మేము కూడా ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.